बनाएंगे। हाँ आ जाओ खा के देखो हाँ। कैसा है। चिकन बनाए यहाँ पे। आज है हाँ, कलकत्ता चिकन स्टाइल यहाँ है। पे बनाए। ఓకే 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 हाँ, ये प्याज मिर्ची ఫ్రెండ్స్ ఈరోజు స్మాల్ రెసిపీ మనోడు కలకత్తా స్టైల్ చేస్తాడట. ఎలా చేస్తాడో ఏంటన్నది చూద్దాము. టేస్ట్ చేసి ఎలా వచ్చిందో చెప్తాను. రెసిపీ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాము. ఓకే ఫ్రెండ్స్, క్లిక్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సింపుల్గా రెసిపీ రెడీ చేస్తాడు. ఎలా వస్తుంది ఏంటన్నది చెప్తాను. ఓకే ओके बा. अभी इसका क्या क्या बना रहा है? प्याज प्याज सभी कट कर रहे हैं. मिर्ची का ज़्यादा मिर्ची डालता आप लोग? ज्यादा नहीं। ओके ओके. मिथुन चक्रवर्ती। मिथुन चक्रवर्ती हीरो। हाँ मालूम मालूम. सुपरस्टार। अच्छा अच्छा. वो जैसे खाना बनाया कलकत्ता में। अच्छा. एक फिल्म किया। ఓకే ఓకే ఫ్రెండ్స్, చూడండి వీళ్ళు ఈరోజు కలకత్తా స్టైల్ రెసిపీ అంట. చాలా వెరైటీగా ఉంటుంది. ఎలా చేస్తారో ఏంటనేది చూద్దాం. ఓకే, నాకు ఫస్ట్ టైము. చూడండి వీళ్ళు వంట చేయడము అంతా వెరైటీగా ఉంటుంది. మనమంతా మిక్సీ కొడతాం కదా. చూడండి వీడు వచ్చి గ్లాసులో వేసుకొని చిల్లీని దంచుతున్నాడు. ఓకే ఫ్రెండ్, వెరైటీగా చేస్తారు వీళ్ళు. ఎలా వస్తుంది ఏంటనేది చూద్దాం. చూసారా, చిల్లీని వచ్చి ఈ మారే మనం గ్రైండ్ కొడతాం కదా. వీళ్ళు వచ్చి చూడండి ఫ్రెండ్స్, గ్లాసులో వేసుకొని ఒక రాట్లో గుద్దుతున్నాడు. ఓకే ఓకే ఓకే. దానికి కావాల్సిన సామాగ్రి ఎర్రగడ్డలు తెల్లగడ్డలు అంతా రెడీ చేసుకుంటున్నాడు. అల్లం రెడీ చేస్తున్నాడు. వెరైటీగా చేస్తారండి ఫ్రెండ్స్ వీళ్ళు కలకత్తా స్టైల్లో. రెసిపీ అంతా చాలా బాగా వస్తుంది. క్లిప్ చేయకుండా చూడండి. వీళ్ళ దగ్గర మిక్సీ లేదు ఫ్రెండ్స్. చూడండి, మిక్సీ లేకుండా కూడా ఎలాగ గ్రైండ్ చేసుకుంటారు అన్నదే. ఇప్పుడు ఎగ్జాంపుల్ అడవుల్లో మన ఆదివాసులు అంతా వంట చేస్తారు కదా, లైట్ తీసి పాపము. మిక్సీ లేనప్పుడు ఇలాంటివి ఎలా తయారు చేసుకుంటారు అనేది చూడండి, మీకు సింపుల్గా అర్థమవుతుంది. మిక్సీ లేదు కాబట్టి చూడండి, ఒక గ్లాస్లో అంతా దాంట్లో చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని తమ్ముడు ఎలాగ ప్రిపేర్ చేస్తాడో పేస్ట్ అనేది చూడండి ఫ్రెండ్స్. మిక్సీ లేనప్పుడు ఇలాగా మన నాటి స్టైల్లో ఎలాగ తయారు చేసుకుంటారో చూడండి. ఓకే, తెల్లగడ్డలు అల్లం అంతా వేసుకున్నాడు చూడండి. వీళ్ళది బెంగాలీ స్టైల్ అంటది. వీళ్ళంతా చాలా మంది వీళ్ళంతా ఇదే మన పూర్వం మన మిక్సీ లేనప్పుడు అంతా జనాలు ఎలా రెడీ చేసుకుంటారో అదే స్టైల్లో రెడీ చేస్తున్నారు ఫ్రెండ్స్. అంటే లైక్ దిస్ చూడండి, ఇది చిల్లీని ఎంత చేసుకున్నాడో కచ్చా పచ్చాగా అలాగా. మిక్సీ లేకపోయినా కూడా వీళ్ళు పేస్ట్ ఈ మాదిరి తయారు చేసుకుంటారు కదా. చూడండి ఫ్రెండ్స్, ఈ మాదిరి గ్లాసులోనే పేస్ట్ని రెడీ చేసుకున్నాడు. వీళ్ళకంతా మిక్సీనే అవసరం లేదు. చూడండి ఎలాగ తయారు చేసుకుంటున్నారో. ఆయిల్ వేసుకున్నాడు. ఓ మై గాడ్, क्या रे इतना तेल डाल दिया? బెంగాలీ స్టైల్ అంట. ఈ వెంకమ్మ ఎట్లా చేస్తాడో చూద్దాం.
ఒక్కొక్కటే ఎలా ఏమేమి ఐటెం వేస్తాడో చూద్దాం ఫ్రెండ్స్. ఇది వచ్చి కలకత్తా స్టైల్ అంట, ఎలా తయారు చేస్తాడో చూద్దాం. ఫుల్ పచ్చిమిరపకాయలు వేసాడు, చాలా ఘాటుగా ఉంది. స్టార్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు బాగా కలపెట్టుకోవాలి. ఓకే, చికెన్ లివర్ వేస్తున్నాడు. ఇది కలకత్తా స్టైల్ అంటే ఫ్రెండ్స్, చాలా వెరైటీగా చేస్తున్నాడు తమ్ముడు. చూద్దాం ఎలా వస్తుంది. సాల్ట్ వేసాడు. హల్దీ ఓకే, పసుపంట, టమాటాలు లాస్ట్లో వేస్తున్నాడు. ఇది చూడండి, వీళ్ళది స్టైల్ వేరే, వెరైటీగా కలకత్తా స్టైల్ అంట. టమాటా లాస్ట్ में डालता तुम्हारा? बस बस बस. धनिया डालो, दिखाओ मेरा का दिखाओ. కలకత్తా స్టైల్ అంటారండి, సాగు కొడతాన్నారు. కొరియాండర్ పౌడర్ ఓకే ఓకే ఓకే. మసాలాలు మాత్రం సరిగ్గా తగిలిస్తారు ఫ్రెండ్స్. ఇలా లైట్గా వాటర్ వేసుకుంటున్నాడు. ఉప్పు లాస్ట్ ఫైనల్ అంతా అయిపోయింది ఫ్రెండ్స్. ఉప్పు కారం చూస్తున్నాడు అన్న. ఇంకా కొత్తిమీర వేసి దింపేసుకున్నాం. అయిసా భయ్యా ఇలాగ వచ్చింది. ఇంకా మనం టేస్ట్ చూసి ఎలా వచ్చిందో చెప్తాను. ఇంకా ఫైనల్ కొత్తిమీర వేసి దించేసుకున్నాం. ఫైనల్ గరం మసాలా అట ఫ్రెండ్స్. ఓకే, లెట్ వేసేసినాడు గరం మసాలా. ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది. ఇంకా లాస్ట్ ఫైనల్ కొత్తిమీర వేస్తున్నాడు. అయిపోయింది. ఇంకా మనము దింపేసుకొని టేస్ట్ ఎలా వచ్చిందో చూస్తాం ఫ్రెండ్స్. ఇది కలకత్తా స్టైల్ అంట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇది మనము చికెన్ తింటున్నాము. ఇంకా టిఫిన్ చేయలేదు. మార్నింగ్ బ్రేక్ఫాస్టే చికెన్ తింటున్నాము. ఓకే ఓకే ఓకే, అయిపోయింది. ఇంకా దింపేసుకున్నామా. దింపేసుకుని టేస్ట్ ఎలా వచ్చిందో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫైనల్గా ఈ మారి వచ్చింది. మై బోల్తా खाना खाके గానా బంద్ కరా ఫ్రెండ్స్. అంతా రెడీ అయిపోయింది.
ఇది బెంగాలీ స్టైల్ అంట. ఎలా వచ్చింది ఏంటో చూపిస్తాను, నేను చూస్తామా. అబ్బా 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 అబ్బా, ఏక ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చింది. చూడండి, వాళ్ళు కలకత్తా స్టైల్ వచ్చి చికెను, అది ఏదో ఇది ఆలు గోబీ అంట, తర్వాత ఇది కురాక్ అంటారు మన పక్క, కురాకు. తర్వాత ఇది వచ్చి ఆలూ ఫ్రై అంట. దానికి నంచి సైడ్కి ఎరగడ్డ అవుతాయి. చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్, టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చింది.